ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఎంఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎంఎం రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరో 3 రోజుల్లో హరిహర వీరమల్లు వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్కు రెడీ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్కు వెళ్ళాయి. కాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. హరిహర వీరమల్లును తన వంతు బాధ్యతగా తీసుకొని ప్రమోషన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈరోజు 11:30 మీడియాతో ముచ్చటించనున్నాడు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. అలాగే 22న మంగళగిరిలో అక్కడి మీడియాతో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 23న విశాఖపట్నంలో హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఇలా వరుస ప్రెస్ మీట్స్తో హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్లో రాజకీయంగా బిజీగా ఉంటూనే తన బాధ్యతగా సినీ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్లో సెలెక్టెడ్ ఏరియాలో మొదలయ్యాయి. ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది. అందుకు తగ్గట్టే స్క్రీన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ సంబంధించి విజయవాడలో 5 థియేటర్లో ప్రారంభించారు. అలంకార్, సాయిరామ్, స్వర్ణ, జయరామ్, బాలాజీ థియేటర్లలో 27 షోలు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. 27కి 27 అన్ని షోస్ హౌస్ఫుల్స్ అయ్యాయి. ఈ థియేటర్ల నుండి గ్రాస్ 24,59,810 గ్రాస్ వసూలు చేసింది. సాయిరామ్ థియేటర్లో ఇంకా స్క్రీన్స్ పెంచే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్, ఈ హౌస్ఫుల్స్ చూస్తుంటే హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేశారో తెలుస్తుంది. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే మాత్రం టాలీవుడ్ రికార్డ్స్ అన్ని కొట్టుకుపోవడం ఖాయం. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద పవన్ ఏ రేంజ్లో చెలరేగుతాడో.